ఎంపీగా మీ తొలి వేతనాన్ని అంటే ఆ విరాళం కిందకి ఇచ్చినట్లయితే నేను న్యూస్ చూశాను. ఎందుకలా? ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ లేకపోతే తను ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కానీ వ్యాపారం చేసినప్పుడు కానీ ఒక బిడ్డ తల్లిదండ్రులకి ఫస్ట్ వేతనాన్ని ఇస్తారు. అలాగే పెళ్ళి కాకపోతే పెళ్ళైన తర్వాత తొలి వేతనాన్ని భార్య పిల్లలకి షేర్ చేస్తారు. అలాగే లేదంటే ఆ గ్రామ దేవతకు, క్రిస్టియన్ వ్యక్తి అయితే చర్చ్కి పాస్టర్కి ఇస్తారు, హిందూ అయితే పంతులు గారికి ఇస్తారు, ముస్లిం అయితే ఆ మత పెద్దలకి ఇస్తారు సహజంగా. అలాగే ఈరోజు నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మా ప్రజలు అవ్వచ్చు, లేకపోతే సొసైటీ అవ్వచ్చు, ఫస్ట్ గౌరవేతనాన్ని ఇప్పుడు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి తల్లిదండ్రులు అమరావతి, పోలవరం నేను భావించుకున్నాను. కానీ నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఒక సామాన్య రైతు, ఒక సామాన్య వ్యక్తికి అవకాశం ఇచ్చామని ఒక సామాన్య కార్యకర్త, మళ్ళీ కార్యకర్తకి అవకాశం ఇచ్చాం కనుక నేను ఆ కార్యకర్త స్థానం నుంచి ఫస్ట్ వేతనం ఎంత వచ్చినా సరే ఇవ్వాలన్నది సంకల్పించుకున్నాను. ఇది ఏమైంది, నేను ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఆయన కలిసి చెప్తున్నాడు, నేను చూశానండి, ఇప్పుడే స్క్రోలింగ్ చూశాను, నేను ఎట్లాగా ఇచ్చారని తెలిసింది, చాలా ఆనందం పడ్డామండి, మేము కూడా తెలుగువాడుగా మేము కూడా ఏదో సాయం చేయాలనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఉదయాన్నే కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఏది మీరు ఎప్పుడైతే విరాళం ఇవ్వాలనుకుంటున్నాను నా శాలరీని, ఫస్ట్ శాలరీని నాకు గౌరవం దక్కింది, ప్రజలు ఇచ్చారు, అండ్ టీడీపీ పార్టీ ఇచ్చింది. ఆ గౌరవాన్ని మనం ప్రతిగా అదిగా ఇవ్వగలిగితే ఇస్తే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు పబ్లిక్ మెసేజ్ వెళ్దాం అనుకున్నా, ఏదైతే అనుకొని మంచి జరుగుతుంది అనుకున్నానో 100% జరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఫోన్ చేసి మేము తెలుగు వాళ్ళమి, మేము ఆంధ్రప్రదేశ్ అవసరం, చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్గా ఉండాలి, అమరావతి సపోర్ట్గా ఉండాలి, పోలవరం సపోర్ట్గా ఉండాలి, మేము కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం, దానికి మీరే వచ్చి మీ ఆధ్వర్యంలో బాబు గారికి ఇద్దాం, ముఖ్యమంత్రి గారికి అని చెప్పి అన్నప్పుడు ఆనందం కలిగింది. అంటే మనం చేసే పని ఏదైతే మంచి అనుకుంటామో ఖచ్చితంగా చేస్తే అది 100% సపోర్ట్ ఉండడానికి నిదర్శనం ఇది ఒకటే. మనసులో పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలి. ఏదైనా మనం మాట్లాడినా సహాయం చేసినా పరిపూర్ణంగా ఉండేటప్పుడు రిజల్ట్ కూడా అదే స్థానంలో వస్తుంది నిదర్శనం ఇది. ఎందుకంటే మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా నిన్న ఒక బుక్స్ ఏది రిలీజ్ చేస్తారని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అదే ప్రస్తావన చేశాడు. వెళ్ళగానే మంచి ఆలోచన ఇది మంచి ఆలోచన, ఆ రోజు సైకిల్తో పార్లమెంట్కి వెళ్ళావు, మళ్ళీ నీ ఫస్ట్ వేతనంతో ఇట్లా చేసావని మెసేజ్ వచ్చింది నాకు. అంటే ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, కలిసిరెడ్డి అప్పలనాయుడు గారు ఒక సాధారణ కార్యకర్త, పార్టీలో ఎలానంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పార్టీని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు. ఎంత దాకా అంటే మీరు చూస్తే జనరల్గా మీకు ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది, విజయనగరం ఎంపీగా ఆయన పేరు అసలు వస్తుందనేది కూడా ఎవరు ఇమాజిన్ కూడా చేసి ఉండరు. ఎందుకు అనంటే ఆ నిబద్ధత, ఏ రకంగా అయినా సరే చేయగలుగుతారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చూడటము. అండ్ గతంలో నేను కూడా చాలాసార్లు విన్నానండి, ఆ ఒక్క సీటు కోసం 100 కోట్లైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆ సీట్ మేము తీసుకుంటాము అనుకుని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి తెలిసిందే. చూడండి, జీవితంలో ఆయన గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఏదన్నా నా స్థాయికి తగ్గట్టే నేను ఇది నా వేతనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను విరాళంగా అని చెప్పేసి ఈ పార్టీకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క ఎంపీ స్థాయిలో ఉండి ఎలా ఎదగగలిగారు అనేటువంటి సక్సెస్ పాయింట్ని చూసినప్పుడు ఆయన గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మీకు డెఫినెట్గా అర్థం అవుతుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన వేతనం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎంత పెద్దదో ఎంత గొప్పదో అనేటువంటిది నేను విన్నానండి, దానికి సంబంధించిందే. అందుకే ఇప్పుడు ఇవాళ మీరు నేను కూర్చుంటున్నాము అని అంటే దానికి కారణం కూడా అదే. అంత ఖర్చు పెట్టే స్థాయిలో మీరు లేకపోయినా కూడా 100 కోట్లు ఆఫర్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి మిమ్మల్ని మాత్రమే ఎంపీ క్యాండిడేట్గా నుంచోపెట్టి మరీ గెలిపించారు అని అంటే దాని వెనక ఆయన బ్రెయిన్ డిజైన్ ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు మనం. ఖచ్చితంగా హీఈస్ వర్తీ అని చెప్పేసి డెఫినెట్గా అనుకుని ఉంటారు. అది కాపాడుకోవడం చాలా పెద్ద ఈవెంట్. అవును. నేను యాక్చువల్గా కొన్ని కామెంట్స్ని కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను. పార్లమెంట్లో మనం ఫస్ట్ ఎందుకు వెళ్ళగలిగానంటే ఒక వ్యక్తికి ఫస్ట్ పరిచయం అయింది వాహనం సైకిల్. అది గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఉంటుంది, ఈ టౌన్ ప్రాంతంలో అయితే ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో వ్యక్తి కనుక సైకిల్ పరిచయం ఉంటుంది, సైకిల్ తోటి జర్నీ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీలో కూడా మేము సైకిల్తో వెళ్ళాం. బట్ ఆ పార్టీ ఈరోజు స్ట్రెంత్ ఇచ్చిన సైకిల్ అది. నెక్స్ట్ ఒక సామాన్యుడి వాహనం అది. ఈరోజు కూడా 100% నేను చేయవలసింది నేను గతంలో దాదాపు ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఒక
3 years కంటిన్యూగా ఇంటింటికి ప్రోగ్రామ్ చేశాను నడుచుకుంటూ బా పాదయాత్రతో. మీరు సైకిల్ మీద వెళ్ళినప్పుడు రకరకాల కామెంట్స్ అవి చూసుంటారు కదా, దానికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, ఇప్పుడు సజెషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక సందర్భంలో నాకు మొన్ననే నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ నా హాస్టల్లో నిద్రపోయాను. నిన్నను లాస్ట్ టైము ఎన్నికైన తర్వాత, ఎన్నికైన తర్వాత మా టీంకి చెప్పాను, నేను 7 నియోజకవర్గాల్లో కూడా సైకిల్ యాత్ర చేయాలి, నేను సైకిల్తో పాటు తిరిగి ప్రజల దగ్గర కలవాలి అని నేను సంకల్పించుకున్నా. ఎందుకంటే మనకు వచ్చే కామెంట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే మన ఆలోచన తగ్గట్టుగా ఉంటాయి. నేను దాన్ని నమ్ముతున్నాను బలంగా. అందుకు ఏ విషయం కూడా ఏ జెండా మన మంచి కోసం అన్నామో, లేకపోతే ఒకటి జరగట్లేదంటే ఏదో ఇంకే జరగబోతున్నాం అనే విషయాన్ని మనం పాజిటివ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ లైను మనకి నడుస్తుంది. నేనైతే మనం కొంతమంది మిత్రులు సూచన మేరకు కూడా నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను దాంట్లో. ఎందుకంటే గతంలో నేను చర్చించాను మా టీంతో, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం, 100% పార్లమెంట్ సభ్యుడు అవుతున్నాం. ఏ సైకిల్ గుర్తుకైతే ఓటేసి వాళ్ళు మనల్ని పార్లమెంట్ పంపించారో, ఏ పార్టీ అయితే మనం ప్రమోట్ చేసిందో, మళ్ళీ ప్రజలతో మనం 7 నియోజకవర్గాలు వెళ్ళేటప్పుడు పాదయాత్ర అనుకున్న పాదయాత్ర కాదు, సైకిల్ యాత్ర పెట్టి 7 నియోజకవర్గాలు తిరగాలని సంకల్పించుకున్నాను. 100% జరుగుతుంది కూడా అది. 100%. ఎందుకంటే మన ఆలోచనల్ని 100% అమలు చేయగలిగితే, ఒకరు మన ప్రత్యర్థి అవ్వచ్చు, లేకపోతే మనకు పట్టణంలో అవ్వచ్చు, పార్టీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ, నాకే కాదు ఎవరికైనా సరే చెప్తున్నది, ఒక మంచి సూచనని ఒక నెగిటివ్గా వాడు ఫీడ్ చేసి చెప్పొచ్చు ఎవరైనా సరే, ఒక మాట అనొచ్చు, దాంట్లోనే పాజిటివ్ ఎదుకోమనేది నా ఆలోచన. ఆ సజెషన్ పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే, సజెషన్ అనే మాట అన్నారు అంటే ఎవరైనా ఏదైనా బాధ పెట్టేలా కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నా సరే ఆ సజెషన్ నేను తీసుకుంటాను, డెఫినెట్లీ తీసుకోవాలి. ఎంత పాజిటివ్ నోట్ 100% తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలి. నా సక్సెస్ కూడా అదే. నేను ఇప్పుడు కూడా ఏ సందర్భాలు కూడా ఎవరైనా అది ఆయన అక్కడ మీరు ఎక్కడ అన్నప్పుడు కూడా నేను నెగిటివ్గా తీసుకోలే. అక్కడే చూసా ఆయన అక్కడే పెట్టా, ఆయన దించలే. ఎందుకనంటే మనం ఇప్పుడు కూడా మనం ఎదగాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని బలంగా పైన చూడాలి. కింద చూసామంటే మనం ఎదగలేము, ఆ స్టేజ్కి వెళ్ళలేము. మనం కిందనే ఉంటాం, మనం కిందనే చూస్తాం. సో ఖచ్చితంగా ప్రతి సజెషన్ కూడా నేను సజెషన్గా భావించుకుంటాను తప్ప, కానీ నెగిటివ్ వర్డ్స్ కానీ డిస్కషన్ చేసుకుని ఓకే బహుశా ఇలా జరగొచ్చేమో, ఈయన చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఆ సోర్స్ ఏమైంది నాకు ఈరోజు నాకు బలంగా తయారైంది. ఇప్పుడు ఎవరైనా వీడియో చూసేటువంటి వాళ్ళు కమెంట్ బాక్స్లో మీరు చేస్తే బాగుంటుందని మీకు సజెషన్స్ ఇస్తే తీసుకుంటారు? 100%. రెడీగా ఉన్నారు. ప్రతి విషయం నాకు చాలా అవసరం కూడా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, మీరు నేను ఫీల్ అవుతానని కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ, లేకపోతే తీసుకునే పరిస్థితి ఉండదు. నాకు సజెషన్స్ అవసరం. ఎందుకంటే అది నీడ్స్ అయ్యి మనకు ఇచ్చే సూచనలు ఏంటంటే మన స్ట్రెంత్ని ఇచ్చేయి. అవి ఎప్పుడు కూడా మన అప్డేట్లో ఉండాలి. అది అంతే తప్ప కానీ మనం ఏదో మనం చేసినంత కరెక్ట్ అనుకున్న ఆలోచన కానీ. గ్రేట్ కలిసేటప్పల్ నాయుడు గారు, రియలీ గ్రేట్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఆలోచన ఉంటుందండి. మన ఆలోచనలు 10 మంది షేర్ అవ్వడం ఎంత ముఖ్యమో, వాళ్ళ ఆలోచన కూడా మనం షేర్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. డెఫినెట్లీగా. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా అది అవసరం. నేనైతే స్వీకరిస్తున్నా. నేను ఏ రోజు కూడా నేను నెగిటివ్తో పోను కానీ నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎత్తుకుంటాను. నేనేమంటే అవకాశాలని కల్పించుకోవడం ఎంత ముఖ్యమో, అవకాశాలు కూడా ఎత్తుక్కోవడం కూడా అంత ముఖ్యం. ఎత్తుక్కోవాలి. ట్రూ. అవకాశం ఎత్తుక్కోగలగాలి. అవకాశాలు ఎత్తుక్కునేటప్పుడే మన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవకాశాలు కూడా మనం ఎత్తుక్కొని దాంట్లో దూకడం అనేది కూడా ఇంపార్టెంట్. గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.